తర్వాత ప్రజాగాయకుడు గద్దర్ కాంగ్రెస్లో చేరే అంశంపై వివరణ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరటం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో బూర్జువా పాలన కొనసాగుతోందని, దాని అంతానికే రాహుల్ను కలిశారని చెప్పారు. సెక్యులర్ పార్టీలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటానన్న గద్దర్ మిగిలిన లౌకిక పార్టీల నేతలను కూడా కలుస్తారని తెలిపారు. ఒకవేళ అన్ని పార్టీలు కోరితే గజ్వేల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటున్న గద్దర్తో మా ప్రతినిధి శిరీష్ ఫేస్ టు ఫేస్. నాయకుడు గద్దర్ ఉన్నారని కొద్దిసేపటి క్రితం రాహుల్ గాంధీని కలవడం జరిగింది. రాహుల్ గాంధీ తోటి సమావేశమయ్యారు. అనేక ఊహాగానాలన్నీ కూడా జరిగినాయి. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారని, కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర అని అంటున్నారు. రాహుల్ గాంధీ నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? ఇవల్ల చాలా చాలా క్లియర్గా అర్థమైంది. ఎందుకంటేనంటే ఎన్నికలలో విషయం గురించి ఏం మాట్లాడు, భారత రాజ్యాంగం గురించే చర్చించాం. నేను కాంగ్రెస్ పార్టీలో కానీ ఏ పార్టీలో చేరను, ఏ పార్టీ సభ్యుని కాదు, అది క్లారిటీ చేయండి. రాహుల్ గాంధీ ఏమన్నారు సార్ ఈ ప్రజా పరిరక్షణ యాత్రకి? ఈ రాహుల్ గాంధీతో నేను అనేక వింది పాటలు పాడినిపించాను ఇప్పటిదాకా. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కల్చరల్ ప్రోగ్రామ్ చెప్పి మనం చెప్పాం. నువ్వు సేవ్ కాన్స్టిట్యూషన్ అంటున్నావు, అది ఏంది నీ ప్రోగ్రామ్ మెథడాలజీ ఏంది, ఎట్లా తీసుకొని పోతావు అనే దాని మీద చర్చ జరిగింది. ఆఖరికి ఒక కన్క్లూజన్కి వచ్చినాం. మేము ప్రోగ్రామ్ పెడతాం, నిచ్చిన మెట్లు నువ్వు రా, లేదా నువ్వు ప్రోగ్రామ్ తీసుకొని రా. నువ్వు సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఇండియా, ఫండమెంటలిస్టులు అధికారంలోకి రాకుండా చేసేటటువంటి ఏ ఉద్యమానికైనా సపోర్ట్ చేస్తామని అన్నాం. ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యము, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. ఎట్లా ఏ కారణాలతో మీకు ప్రమాదంలో పడలేదా? మనం ఇందిరా పార్క్ దగ్గర అందరం ఇట్లా మాట్లాడుకునే వాళ్ళం. గద్దర్ లాంటి వాడు పోతేనే సెక్రటరియట్లోకి రానియాడు, పాట వాడనియాడు, డాన్స్ చేయనియాడు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ కొంత మావోయిజం అనేది ప్రస్తుతం అటాక్స్ అనేవి కూడా జరుగుతున్న పరిస్థితుల్లో మీరు బుల్లెట్ నుంచి బ్యాలెట్ వైపు పయనించిన ఎటువంటి మెసేజ్ ఇస్తారు? అంటే ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ది మావోయిజం అండ్ మావోయిస్ట్ పార్టీ. యాజ్ ఐ కమ్ ఇన్ టు ది లీగల్, ఆ విషయమే మాట్లాడతా. అది ఆ పార్టీ వాళ్ళు మాట్లాడితే చాలా న్యాయం ఉంటుంది. సోనియా గాంధీ 4:30 కలుస్తున్నారు. సోనియా గాంధీ తోటి అమ్మను కల్పించమని ఆమె, అమ్మ వచ్చింది కదా, ఆమెకు ఒకసారి నమస్కారం పెడితే కల్పించమని రిక్వెస్ట్ చేసింది. చూడాలి మరి వస్తుందో పర్మిషన్. రాహుల్ గాంధీకి వినిపించిన పాటలలో ఒక పాట అరే భారత్ అప్ని మహాన్ భూమి పాట పాడిపించండి. భారతదేశం భాగ్యసీమ పాడిపించండి. భారత్ అప్ని మహాన్ భూమి ఇస్కి కహానీ సునో రే భాయి, సర్ఫే కడా హై బడా హిమాలయ నది ఆబైతి గంగా జమున ब्रह्मपुत्र गोदावरी कृष्ण खदान जंगल पहाड़ अपनी हरी भरी अपनी धरती में निकले मोती उगले सोना सुजलाम सुफलाम इस देश में रोटी महंगाई क्यों रे भाई. మీరు రాహుల్ గాంధీని కలుస్తున్నారు అనగానే సోషల్ మీడియాలో మీకు అగెనెస్ట్ గా ప్రచారం జరిగింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించిన గద్దర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయినాడు. చూడు, నిందలేంది బొంద దిగదు. విమర్శను స్వాగతించాలి. వీ హ్యావ్ టు వెల్కమ్ ది క్రిటిసిజం, వీ హ్యావ్ టు ఆన్సర్. చేయొద్దని మనం ఎట్లా అంటాం? సూర్యంతో పాటు మరొక ఇద్దరికి కాంగ్రెస్ పార్టీ టికెట్లు అడుగుతున్నారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆ విషయం తెలుస్తుంది కదా, అదేదో రాహుల్ నడితే తెలుస్తారు ఎంతమంది టికెట్లు అడిగిండో. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర ఒక దేశవ్యాప్తంగా సౌత్ ఇండియా మొత్తం ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు? దసరా తర్వాత. సో ఇది మొత్తం మీద కూడా తను ఎటువంటి ప్రయోజనాలను ఆశించి రాహుల్ గాంధీని కలవలేదు. కేవలం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము, ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా మాత్రమే రాహుల్ గాంధీతో కలుస్తున్నారు. ఆయన తను చేసే యాత్రలో కలిసి రావాలని చెప్పేసి కూడా నేను రాహుల్ గాంధీని కోరుతున్నానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం కూడా జరుగుతుంది. ఢిల్లీ నుంచి కెమెరామెన్ పవన్తో శిరీష్, HM TV.